వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. వర్గ సమీకరణమును కారణాంక పద్ధతి ద్వారా ఎలా సాధించాలో నేర్చుకున్నాము. మనము ఈ వీడియోలో వర్గ సమీకరణమును వర్గమును పూర్తి చేయే పద్ధతి ద్వారా ఎలా సాధించాలో నేర్చుకుందాం. అంటే వర్గ సమీకరణములన్నిటినీ కారణాంక పద్ధతి ద్వారా సాధించవచ్చా అంటే కొన్ని సమస్యలని అంటే మధ్య పదాలను రెండు పదాల మొత్తంగా మరియు వాటి లబ్ధము ఏంటి ఎక్స్ స్క్వేర్ గుణకం మరియు స్థిర పదం లబ్ధం అయ్యే విధంగా కొన్నిటిని రాయడం అనేది అంత సులువుగా లేని సందర్భంలో మనము ఏంటి వర్గమును పూర్తి చేయుట ద్వారా వర్గ సమీకరణము సాధించుట అనే పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతిలో మనం అనుసరించాల్సిన సోపానాలు స్టెప్స్ ఏంటంటే మనం ముందుగా ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము ఒకటి ఉండే విధంగా చూసుకోవాలను. స్టెప్ 1 ఏంటి? ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఒకటి ఉండవలను. తర్వాత ఎక్స్ యొక్క గుణకము తర్వాత ఎక్స్ గుణకం ఏమైతుందో దాన్ని 2 యొక్క గుణిజంగా రాసుకోవాలి. ఒకవేళ అది 2 యొక్క గుణిజం కాలేదనుకోండి 2చే గుణించి భాగించాలి. తర్వాత స్థిర పదాన్ని ఈక్వల్ తర్వాత రాసుకోవాలి, రైట్ సైడ్ లో రాసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న ఈ వర్గ సమీకరణంలో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ మైనస్ ఉన్నట్లయితే అది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లోకి మారుతుంది. అంటే ఈ వర్గ సమీకరణాన్ని ఏం చేస్తున్నాం అంటే సంపూర్ణ వర్గముగా మార్చుతాం. అంటే అదేంటి ఒక రేఖీయ బహుపది యొక్క సంపూర్ణ వర్గంగా మార్చుతాం. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణగా ఇవి చేయండిలోని ఒక సమస్యని తీసుకొని మనము వివరించుకుందాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 9 0 అని ఇవ్వడం జరిగింది. దీని వర్గమును పూర్తి చేయుట ద్వారా వర్గ సమీకరణం సాధించుము అని ఇచ్చాడు. అంటే వర్గమును అంటే దీని కారణాంక విభజన పద్ధతి ద్వారా చేయవచ్చుగా, కారణాంక పద్ధతి ద్వారా చేయొచ్చు అంటే చేయవచ్చును. మరియు ఈ పద్ధతి కూడా చూద్దాం. ఏంటి వర్గమును పూర్తి చేయ పద్ధతి అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ గుణకం ఏముండాలనుకున్నాము మెథడ్లో ఒకటి ఉండాలి, ఒకటి ఉన్నది. చూడండి ఎక్స్ స్క్వేర్ గుణకం ఒకటి ఉంది. తర్వాత ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ని మనము 2 యొక్క గుణిజంగా రాసుకోవాలి, 2 మల్టిపుల్ గా రాసుకోవాలి. అంటే ఇక్కడ -10 ఉంది అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు 2 × 5 × x. ఈ +9 ఏం చేస్తున్నా -9 ఇటు సైడ్ రాసుకుంటాం, రైట్ సైడ్ లో రాసుకోవాలని చెప్పి స్థిర పదాన్ని రైట్ సైడ్ లో రాసుకోవాలి. చూడండి ఎక్స్ స్క్వేర్ -2 ఇక్కడ మధ్యలో ఎక్స్ పదానికి ఏముంది మైనస్ ఉంది అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ గా మార్చుకోవాలి, ఏ మైనస్ బి యొక్క వర్గంగా రాసుకోవాలి. అంటే చూడండి ఏ స్క్వేర్ -2 × ఇక్కడ ఉన్న ఎక్స్ రావాలి కదా, ఎక్స్ అంటే ఏ, బి అంటే 5 అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, దేని యొక్క వర్గంగా మారుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క వర్గంగా మారుతుంది. మరి ఏ దగ్గర ఎక్స్, బి దగ్గర 5, కానీ ఇంకా మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవడానికి మనకి ఏం తక్కువ ఉంది, ఇంకా 5 స్క్వేర్ అనేది తక్కువ ఉంది. మనం ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఇరువైపులా కలుపుకోవాలి. ఇక్కడ ఏం తక్కువ ఉంది, 5 తక్కువ ఉంది. చూడండి ఈ విధంగా రాసుకున్న తర్వాత నెక్స్ట్ 5 స్క్వేర్ ను ఇరువైపులా ఈ వై కలుపగా అంటే కూడగా అని రాస్తున్నాం, కలుపగా అంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ -2 × x × 5 ప్లస్ 5 స్క్వేర్, ఇటువైపు 5 స్క్వేర్ వస్తుంది, -9 కి 5 స్క్వేర్ ని కలుపుతున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ దగ్గర ఎక్స్, బి దగ్గర 5 అంటే x -5 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్. ఇది చూడండి -9 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. x -5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -9 ప్లస్ 25 ఏమవుతుంది +16 అవుతుంది. +16 అని రాయాల్సిన అవసరం లేదు, 16 అని తీసుకుందాం. చూడండి స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, ఇది దీనికి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ √16 వస్తుంది స్క్వేర్ రూట్ తీసుకుంటే ఇరువైపులా. అప్పుడు ఏమో రాయొచ్చు దీని నుంచి x -5 ఈజ్ ఈక్వల్ టు +or - √16 అవుతుంది. √16 అంటే 4
అంటే x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. అంటే ప్లస్ ఆర్ మైనస్ 4 అంటే ఒకసారి ప్లస్ 4 తీసుకోవాలి, x మైనస్ 5 ఈజ్ ఈక్వల్, ఇంకోసారి x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ మైనస్ 4 తీసుకోవాలి. ఈ మైనస్ 5 పంపించినట్లయితే x ఈజ్ ఈక్వల్ మైనస్ ప్లస్ 5, 5 ప్లస్ 4, x ఈజ్ ఈక్వల్ టు 9 ఆర్ మైనస్ 5 పంపిస్తే ప్లస్ 5 మైనస్ 4, x ఈజ్ ఈక్వల్ టు 1. therefore ఈ వర్గ సమీకరణంను వర్గమును పూర్తి చేయడం ద్వారా పద్ధతిని ఉపయోగిస్తే మనకి ఏమొచ్చినాయి, మీకు సాధన లేదా మూలాలు ఏమొచ్చినాయి, 9, 1లు ఇచ్చిన వర్గ సమీకరణం యొక్క మూలాలు. అవును. ఇక్కడ మరి రెండవ సమస్యను తీసుకుందాం. ఇవి చేయండిలో రెండవ సమస్యని కూడా ఇదే పద్ధతిని ఉపయోగించి చెప్పుకుందాం. చూడండి, మనము ఈ పద్ధతి యొక్క సోపానాలలో ఏంటి, మొదటగా ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము 1 ఉండాలి, 1 ఉంది. చూడండి, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం 1 ఉంది. తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, -5 ఉంది. అంటే దాన్ని 2 మల్టిపుల్ 2 యొక్క గుణిజంగా రాయలేము. 5 అనేది బేస్ సంఖ్య కాబట్టి సరి సంఖ్య ఉన్నప్పుడు 10ని 2 into 5 అని రాయగలిగినాం. కానీ ఇక్కడ బేస్ సంఖ్య ఉంది కాబట్టి ఇక్కడ 5ని 2 into సంథింగ్ అని రాయలేము. కాబట్టి మనం ఏం చేసుకోవాలను, 2 తోటి మల్టిప్లై డివైడ్ చేయాలి. దీన్ని 2/2 ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే ఉంటుంది కదా, 5x యాజ్ ఇట్ ఈస్. అదనంగా ఇక్కడ x గుణకాన్ని ఏమని చేసినాము, 2 తోటి మల్టిప్లై చేసినాం, డివైడ్ చేసినాం, +5 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 into ఇది ఎక్స్ స్క్వేర్ అనేది ఏమైతుంది అంటే ఏ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ 2a అంటే ఎక్స్, బి అంటే ఏంటి, ఈ 2ని ఇట్లా రాసిన, బి అంటే 5/2 అని ఇక్కడ సైడ్కి ఇట్లా రాస్తున్నాం, 2ab. చూడండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab. మనము ఇప్పుడు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఇది రాయాలనుకుంటే మనకి ఇంకేం కావాలి, ఏం తక్కువ ఉంది, 5/2 హోల్ స్క్వేర్ తక్కువ ఉంది. కాబట్టి 5/2 హోల్ స్క్వేర్ని ఇరువైపులా 2 వైపులా కలుపుదాం. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ +5 అటు పంపిద్దాం, -5 అవుతుంది. ఇక్కడ ఏం చేద్దాం, 5/2 హోల్ స్క్వేర్ను ఇరువైపులా కలపగా అంటే ఎక్స్ స్క్వేర్ -2 into x into 5/2 ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ -5 ప్లస్ 5/2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇదేమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ బి. ఏ అంటే ఏమో ఎక్స్, బి అంటే 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ అంటే 5² 2² అంటే 25/4. చూడండి, ఇక్కడ 1 దీని ఏమో రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 4 క్రాస్ మల్టిప్లై చేస్తే 20 -20 ప్లస్ 25 ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -20 ప్లస్ 25 ఏమవుతుంది, 5 అవుతుంది, 5/4. ఇప్పుడు స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకోండి, ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకు రూట్ వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ దీనికి రూట్ వస్తుంది అంటే √5/√4 అంటే 2 అవుతుంది. √5/√4 అంటే √4 అంటే 2 అని రాసుకుందాం. therefore x ఈజ్ ఈక్వల్ టు -5/2 పంపిస్తే 5/2 ప్లస్ 5/2 5/2 ప్లస్ ఆర్ మైనస్ √5/2 అంటే దీని నుంచి ఏమని రాయొచ్చు, 5/2 ప్లస్ √5/2 అంటే 5 ప్లస్ √5/2 5 ప్లస్ √5/2 5 మైనస్ √5/2 లు ఇచ్చిన వర్గ సమీకరణం యొక్క మూలాలు అగును. ఏంటి, ఇచ్చిన సమీకరణం యొక్క మూలాలు.
మూలాలు అగును. చూడండి 5/2 ప్లస్ ఆర్ మైనస్ 5/√5/2 తీసుకున్నప్పుడు ఇక్కడ లైక్ ఫ్రాక్షన్ కాబట్టి ఒకసారి ప్లస్ తీసుకుంటే 5 ప్లస్ √5/2, మైనస్ తీసుకున్న మధ్యలో 5 మైనస్ √5/2 అవుతుంది అనమాట. అందుకే 5 ప్లస్ √5/2 5 మైనస్ √5/2 ఇచ్చిన సమీకరణం అంటే x² మైనస్ 5x ప్లస్ 5 0 ఏమవుతాయి మూలాలను. అంటే అన్నిటినీ కూడా కారణాంక పద్ధతి ద్వారా సాధించడం సులువుగా, మూలాలు కనుక్కోవడం సులువుగా ఉండకపోతే మనం ఏం చేయాలి, ఈ వర్గమును పూర్చే పద్ధతిని ఉపయోగించి దానికి మూలాలను కనుక్కోవాలని. ఇప్పుడు x² ప్లస్ 7x మైనస్ 6 చూడండి, ఇక్కడ మనము వర్గమును పూర్చే పద్ధతిలో సోపానంలో ఫస్ట్ సోపానం ఏంటి, మనం ఏమనుకున్నాము, x² యొక్క గుణకము 1 ఉండాలి. ఒకవేళ గుణకం 1 కాకుండా అక్కడ 2 ఉంది అనుకోండి, దాన్ని ఏం చేయాలి, 2తో ఆ సమీకరణం మొత్తాన్ని 2 చే భాగించాలి, 1 వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఈ 3 సమీకరణంలో కూడా x² గుణకం 1 ఉంది కాబట్టి మనం ఏమి చేయట్లేదు, డైరెక్ట్ తీసుకుంటున్నాం మొదటి స్టెప్. తర్వాత రెండో స్టెప్లోకి వెళ్తాం. రెండో స్టెప్ ఏంటి, x యొక్క గుణకాన్ని కోఎఫిషియంట్ చూసుకుంటే ఇక్కడ 7 ఉంది అంటే దాన్ని 2 యొక్క మల్టిపుల్ గా రాయలేము, ఎందుకు 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి. అంటే 2 తోటి మల్టిప్లై డివైడ్ చేసుకోవాలి అక్కడ దాన్ని. ఇక్కడ ఏం చేయాలి, 2 తో ఏ విధంగా మల్టిప్లై డివైడ్ చేయాలి, 7x బదులు ఇక్కడ 2 తో మల్టిప్లై డివైడ్ చేస్తే వాల్యూ మారదు కదా, ఏమవుతుంది 7x మైనస్ 6 0. చూడండి x² ప్లస్ 2 ఇంటూ ఏ అంటే x కదా, ఏ ప్లేస్ లో x తీసుకోవాలి, 2 ఇంటూ ఏ అంటే x, b అంటే ఈ 7 ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ సైడ్ కి రాసుకోవాలి 7/2. ఈ మైనస్ 6 ని అటు పంపిస్తే అవుతుంది ప్లస్ 6 అవుతుంది. మనం స్థిర పదాన్ని రైట్ సైడ్ లో రాసుకోవాలనుకున్నాం కదా. ఇప్పుడు మనము x కోఎఫిషియంట్ ఏముంది, ప్లస్ ఉందా మైనస్ ఉందా, ప్లస్ ఉంది, అంటే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ గా అవుతుంది. అంటే మనకి ఇంకేం కావాలి, a ప్లస్ b హోల్ స్క్వేర్ గా రాసుకోవడం కోసం 7/2 హోల్ స్క్వేర్ తక్కువ ఉంది కాబట్టి 7/2 హోల్ స్క్వేర్ ని ఇరువైపులా కలపగా, ఇక్కడ b ప్లేస్ లో ఏదైతే ఉందో అది లేదు కాబట్టి మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ రాసుకోవడం కోసము దాన్ని ఇరువైపులా కలపగా 7/2 స్క్వేర్ ను ఇరువైపులా కలపగా లేదా ఏమవుతుంది, x² ప్లస్ 2 ఇంటూ ఏ అంటే x, b అంటే 7/2 ప్లస్ b² అంటే 7/2 హోల్ స్క్వేర్ ప్లస్ 6 ప్లస్ 7/2 హోల్ స్క్వేర్, 7/2 హోల్ స్క్వేర్, 6 ప్లస్ 7/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమైతుంది, x ఇది ఏమైపోతుంది, a² ప్లస్ 2ab ప్లస్ b² అంటే ఇది మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ లో ఉన్నదాన్ని x ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది ఏమైతుంది 6 ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ అంటే 7/2 అంటే 49/4 అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుంది, x ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 6 24, 24 ప్లస్ 49, 24 ప్లస్ 49 ఎల్సిఎం ఏమవుతుంది 4 కాబట్టి బై 4 అంటే దీని ఈక్వల్ ఏమనొచ్చు 53 73/4 అన్నమాట. ఇప్పుడు ఇరువైపులు మనం స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్న ఈ స్క్వేర్ అనేది రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మాత్రము స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకేనా, x ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ దీనికి √73/√4 అంటే √4 అంటే ఏంది 2 కాగా 2 అవుతుంది. ఈ ప్లస్ 7/2 అటు పంపించాం అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు -7/2 ప్లస్ ఆర్ మైనస్ √73/2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతున్నాయి -7/2 ప్లస్ √73/2 అనేది ఒక విలువ, -7/2 మైనస్ √73/2 అనేది రెండో మూలం అవుతుంది. వాటికి ఏమవుతుంది -7/2 2 లైక్ ఫ్రాక్షన్ కాబట్టి నేను 1 ప్లస్ √73 -7 ప్లస్ √73/2 -7 మైనస్ √73/2 లు ఏమైతే ఇచ్చిన
సమీకరణములకు అంటే ఇచ్చిన వర్గ సమీకరణములకు మూలాలు అగును. మూలాలు అగును. అభ్యాసం 5.3లోని మొదటి సమస్యని తీసుకుందాం. అందులో 4 సమస్యలు ఇవ్వడం జరిగింది. ఏంటి? క్రింది సమీకరణాలకు మూలాలు ఉంటే వాటిని కనుగొనము అన్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చిన? మొదటిది 2x² + x - 4 = 0. రెండోది 4x² + 4 × √3x + 3 = 0. మూడోది 5x² - 7x - 6 = 0. 4 x² + 5 = -6x. అయితే మనము వీటికి మూలాలను కనుగొనమన్నప్పుడు మనం కారణాంక పద్ధతి ద్వారా అయినా చేయవచ్చు, లేదా వర్గమును పూర్తి చేయ పద్ధతి ద్వారా అయినా చేయవచ్చు. మనము వీటికి వర్గమును పూర్తి చేయ పద్ధతి ద్వారా వీటికి మూలాలను కనుక్కుందాం. చూడండి, మొదటి ప్రాబ్లం తీసుకున్నట్లయితే 2x² + x - 4 = 0. వర్గము పూర్తి చేయ పద్ధతిలో మొదటి స్టెప్ ఏంటి? మనం సోపానం ఏం పాటించాలి? సోపానంలో x² యొక్క గుణకం 1 ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ x² యొక్క గుణకం ఏముంది? కోఎఫిషియంట్ ఏముంది? 2 ఉంది. కాబట్టి మొత్తం సమీకరణాన్ని 2 చే భాగించాలి. 1 వచ్చే విధంగా చేసుకోవడం కోసం సమీకరణమును 2 చే భాగించగా, సమీకరణమని 2 చే భాగించగా ఇరువైపులా భాగించాలి. ఇరువైపులా సమీకరణమును 2 చే భాగించగా ఏమవుతుంది? 2x² + x - 4/2. ఎడమవైపు 2 చే భాగిస్తున్నాను, కుడివైపు 0 ఉంది కదా, 0ని కూడా 2 చే భాగిస్తున్నాను. ఇందులో ఉన్న విడదీసి రాసుకుందాం. 3 పదాలు ఉన్నాయి కదా లవంలో, 2x²/2 అని ప్లస్ x/2 - 4/2 = 0. చూడండి, ఈ 2 క్యాన్సల్. ఏమవుతుంది? x² + x/2 2 1 జా 2 2 జా -2 = 0. చూడండి, ఇప్పుడు x² యొక్క గుణకం అనేది ఏమైంది? 1గా ఉంది. ఇప్పుడు తర్వాత x² పదం తర్వాత x పదం. x పదానికి కోఎఫిషియంట్ ఏముంది? ఇక్కడ 1/2 ఉంది. అంటే x పదాన్ని మనం 2 చే గుణించి భాగించాలి. x పదాన్ని 2 చే గుణించి భాగించాలి. x² ప్లస్ ఇక్కడ ఏదైనా ఉండనియండి ఉంటే మనం ఏం చేసుకోవాలి? 2 చే గుణించి భాగించాలి. దీన్ని 2 చే 2/2 రాసుకుంటున్నా. x/2 ఈ -2 ఏంది? స్థిర పదాలు ఏంటి? = తర్వాత రాసుకోవాలనుకున్నాం కదా, = తో రాసుకుందాం. 2. చూడండి, మనము ఇది రేఖీయ బహుపది యొక్క వర్గంగా మార్చుకోవాలి. అంటే సంపూర్ణ వర్గము, ఈ వర్గ సమీకరణాన్ని సంపూర్ణ వర్గంగా మార్చుకోవాలి. అంటే వర్గమును పూర్తి చేయ పద్ధతి అంటేనే దీన్ని వేరొక రేఖీయ బహుపది యొక్క వర్గంగా రాయాలి. ఇక్కడ చూస్తున్నాం. చూడండి, x² ప్లస్ ఎడమ వైపు చూడండి 2 × a అంటే x కదా, a² ప్లస్ 2a అంటే x. ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని bగా రాసుకోవాలి. 2a రిమైనింగ్ ఏముంది? 1/2 × 1/2 అంటే 1/4 అవుతుంది. అదేమవుతుంది? b అవుతుంది అనమాట. 1/4 = 2. చూడండి, a² ప్లస్ 2a అంటే 2 ఇక్కడ ఉన్నది ఇది a అవుతుంది కాబట్టి దీన్ని 2a అంటే x అని రాసుకున్నా. రిమైనింగ్ 2 2 4 కాబట్టి 1/4 హారంలో ఉంది కాబట్టి 1/4 ఇది b అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఇంకేం తక్కువ ఉంది? ఇది a + b² గా రాసుకోవడం కోసం 1/4² తక్కువ ఉంది కాబట్టి 1/4² ని ఇరువైపులా కలపగా ఏమవుతుంది? x² ప్లస్ 2 × a అంటే 1/4, b అంటే 1/4 ప్లస్ 1/4² = ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా 1/4² కలపాలి కదా. చూడండి, ఎడమ వైపు ఏమవుతుంది? x ప్లస్ 1/4² x ప్లస్ సంపూర్ణ వర్గం అయింది. x ప్లస్ 1/4 కి స్క్వేర్ గా మారింది = 2 ప్లస్
1/4 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 1/4 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై 4 స్క్వేర్ అంటే 16. 1/16. ఇక్కడ ఏముంది 1. x ప్లస్ 1/4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16 2 is 32 ప్లస్ 1 33/16. పైకి ఇక్కడ రాద్దాం. x ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 33/16. ఇప్పుడు ఇరువైపులా మనం ఏం తీసుకున్నాము? స్క్వేర్ రూట్ తీసుకుందాం. దీని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవడం కోసం వర్గం ఉంది కదా, అంటే స్క్వేర్ రూట్ తీసుకుని అనుకోండి. ఈ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ రైట్ సైడ్ స్క్వేర్ రూట్ వస్తుంది. ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ √33/16. ఓకేనా? దీని ఏం రాయొచ్చు? ఎక్స్ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ √33/16. √16 అంటే 4 స్క్వేర్ కదా, ఈ రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 4 వస్తుంది ఇక్కడ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ ప్లస్ 1/4 ఇటు పంపిద్దాం, -1/4 అవుతుంది. రైట్ సైడ్ పంపిస్తాం. ప్లస్ ఆర్ మైనస్ √33/4. therefore x ఈజ్ ఈక్వల్ ఏమైనా వచ్చింది? హారంలో 4 ఉంది అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ √33/4 అని రాసుకొచ్చింది. -1 ప్లస్ ఆర్ మైనస్ √33/4 అంటే దీని నుంచి ఏమవుతున్నాయి? దీని యొక్క మూలాలు ఏమవుతాయి? ఈ సమీకరణం యొక్క మూలాలు -1 ప్లస్ √33/4 కామా -1 మైనస్ √33/4 లు ఈ సమీకరణం 2x² ప్లస్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0 కు మూలాలు అగును. దాని ఇచ్చిన సమీకరణము 2x² ప్లస్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0 కు మూలాలు అగును. ఒకటిలో రెండవ సమస్యని చూద్దాం. రెండవ సమస్య 4x² ప్లస్ 4 × √3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ దీన్ని వర్గము పూర్తి చేయ పద్ధతి ద్వారా దీని మూలాలు కనుక్కోవాలి అన్నప్పుడు మనం ఈ పద్ధతిలో x² యొక్క గుణకము 1గా చేసుకోవాలి. ఇక్కడ x² గుణకం 4 ఉంది కాబట్టి ఈ రెండవ సమస్యలో x² గుణకం 4 ఉంది కదా, ఈ 4ని మనం తొలగించుకోవాలి. అంటే 1 వచ్చే విధంగా చేసుకోవాలంటే ఏం చేయాలి? 4 చే ఈ సమీకరణంను భాగించగా, 4 చే భాగించగా, ఇరువైపులా భాగించగా 4x² ప్లస్ 4 × √3x ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 0/4. చూడండి, ఈ మూడు పదాలలో 4x²/4 4 × √3x/4 ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్ 0. చూడండి, ఈ 4 1 జా 4 1 జా ఇక్కడ ఏం మిగిలింది? x² ప్లస్ √3 × x ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా? స్టెప్ 1 సోపానం 1 అయిపోయింది. తర్వాత x యొక్క గుణకం ఇక్కడ √3 ఉంది అంటే దీన్ని 2 యొక్క గుణిజంగా రాసుకోలేము కాబట్టి 2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. దీన్ని x గుణకాన్ని x² ప్లస్ 2తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నా x పదాన్ని, ఇక్కడ మధ్య పదాన్ని. అంటే మిగిలింది ఏంది? √3 × x. ఈ 3/4 అనే స్థిర పదాన్ని రైట్ సైడ్ లో తీసుకోవాలి. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. -3/4. చూడండి, a² తర్వాత 2ab. చూడండి, దీన్ని a² అంటే x² ప్లస్ 2 × a అంటే ఇక్కడ ఉన్న x ఇక్కడ రావాలి. 2 తర్వాత x, b అంటే ఈ 2 వెళ్ళిపోయింది, x వెళ్ళిపోయింది, ఇక మిగిలినది b అవుతుంది అనమాట. అండ్ మిగిలింది ఏంటి? √3/2. మిగిలింది √3/2 అనేది b అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు -3/4. దీన్ని సంపూర్ణ వర్గంగా రాసుకోవడం కోసము
మనకి ఇంకేం కావాలి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab తర్వాత బి స్క్వేర్ కావాలి. అంటే బి స్క్వేర్ అంటే ఏంది, బి అంటే √3/2 కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ ని ఇరువైపులా కలిపినాం అనుకోండి. కలిపితే ఇరువైపులా కలిపినప్పుడు దాని విలువ మారదు అనమాట. √3/2 హోల్ స్క్వేర్ ను ఇరువైపులా కలపగా ఇక్కడ రాసుకుందాం. x² ప్లస్ 2 ఇంటూ a అంటే x, b అంటే √3/2 ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ కలుపుతున్నాం. ఇక్కడ -3/4 ఉంది కదా, -3/4కి √3/2 హోల్ స్క్వేర్ ని కలపాలి. చూడండి, అవసరం లేదనుకోండి, ప్లస్ √3/2 అటు పంపిస్తే మైనస్ అవుతుంది. -√3/2 హోల్ స్క్వేర్ కి ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ యాస్టీస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమని రాసుకోవచ్చు, a² ప్లస్ 2ab ప్లస్ b² అంటే x ప్లస్ ఇది దేని యొక్క సంపూర్ణ వర్గం అవుతుంది, x ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ మొత్తం కూడా. తర్వాత ఇది ఏమవుతుంది, -3/4 ప్లస్ √3కి స్క్వేర్, √3 స్క్వేర్ అంటే 3/2 స్క్వేర్ అంటే 4, 3/4. చూడండి, ఒకటే విలువ 3/4 -3/4 అంటే రైట్ సైడ్ విలువ మొత్తం ఏమవుతుంది, 0 అవుతుంది. x ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. x ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, x ప్లస్ √3/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 0. x ఈజ్ ఈక్వల్ టు పంపిస్తే మైనస్ ప్లస్ √3/2 పంపిస్తే -√3/2 ప్లస్ ఆర్ మైనస్ 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు -√3/2 ప్లస్ 0 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -√3/2 మైనస్ 0. ఇక్కడ ప్లస్ 0 మైనస్ 0 therefore అంటే ఇక్కడ ఏమైంది, -√3/2 -√3/2 లు ఇక్కడ సమాన మూలాలు. అంటే లు ఏమవుతుంది, ఇచ్చిన సమీకరణం 4x² ప్లస్ 4 ఇంటూ √3x ప్లస్ 3 లు ఇచ్చిన సమీకరణము, ఇది వర్గ సమీకరణం. 4x² ప్లస్ 4 ఇంటూ √3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0కు మూలాలు అగును. ఓకేనా? ఇప్పుడు మూడవ సమస్యను చూద్దాం. ఒకటిలో 5x² -7x -6 ఈజ్ ఈక్వల్ 0 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ x² యొక్క గుణకము కోఎఫిషియంట్ ఏముంది, 5 ఉంది. కాబట్టి మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ 1 రావాలంటే 5 చే భాగించాలి. అంటే సమీకరణంలో ఇరువైపులా 5 చే భాగించాలని రాసుకుందాం. అని 5x² -7x -6/5 ఈజ్ ఈక్వల్ 0/5. ఎడమ వైపు భాగించడం, కుడి వైపు భాగించడం. తర్వాత 5x²/5 -7x/5 -6/5 0/5 అంటే 0. 5 క్యాన్సల్, x² మిగిలింది. ఇక్కడ -7x/5 ఈ -6/5 ని ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ రాసిన ప్లస్ అవుతుంది 6/5. నెక్స్ట్ ఏం చేయాలి, x యొక్క కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ 7/5 ఉంది. ఇక్కడ దీన్ని 2 మల్టిపుల్ గా రాయలేం కాబట్టి 2 తోటి మల్టిప్లై డివైడ్ చేయాలి. x² ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 2 తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. 7/5 x 6/5. చూడండి, a² అంటే ఇక్కడ x² తర్వాత -2 ఇంటూ a, ఇక్కడ x ఏదైతే ఉందో a మొదట అదే, దీని తర్వాత 2 తర్వాత ఏగా అది రాసుకోవాలి అంటే x. రిమైనింగ్ ఈ 2x మిగిలిన తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ bగా తీసుకోవాలి. రిమైనింగ్ ఏముంది, ఇక్కడ 7 ఉంది, లవంలో 7 ఉంది, హారంలో 2 ఇంటూ 5 10 అంటే ఇది ఏమవుతుంది, b అవుతుంది అనమాట. 7/10 bగా తీసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు 6/5. చూడండి, a² -2ab ప్లస్ b² కావాలి. అంటే మనకి ఏం కావాలి, ఇక 7/10 హోల్ స్క్వేర్ కావాలి. అది తక్కువ ఉంది కాబట్టి ఏది తక్కువ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవాలి.
ఇరువైపులా అంటే ఎడమ వైపు యాడ్ చేసుకోవాలి, కుడి వైపు యాడ్ చేసుకోవాలి, అప్పుడు దాని విలువ మారదు. కాబట్టి 7/10 హోల్ స్క్వేర్ ను ఇరువైపులా కలపగా ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ 7/10 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6/5 కి కూడా 7/10 హోల్ స్క్వేర్ కలపాలి. చూడండి, ఎడమ వైపు ఏమవుతుంది? దేని యొక్క సంపూర్ణ వర్గం అవుతుంది? ఎక్స్ మైనస్ 7/10 యొక్క వర్గం అవుతుంది. ఎక్స్ మైనస్ 7/10 లెఫ్ట్ సైడ్ ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ అవుతుంది. రైట్ సైడ్ ఒకసారి చూడండి, 6/5 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ బై 10 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49, 7 7 49, 10 స్క్వేర్ అంటే 10 10 100. చూడండి, ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్. ఇక్కడ 5 యొక్క మల్టిపుల్ 100 కాబట్టి 5 యొక్క గుణిజము 100 కాబట్టి 100 అనేది ఏమవుతుంది? కాసాగా అవుతుంది ఎల్సిఎం. సో ఇక్కడ దేనికి 100 రావాలంటే దీన్ని ఏం చేయాలి? 20తో మల్టిప్లై చేయాలి. కాబట్టి లవాన్ని 20 ఇంటూ 6 అంటే 20తో మల్టిప్లై చేయాలి. 26ల 120 ప్లస్ 49 ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 120 ప్లస్ 49 169. 169/100. ఇప్పుడు ఇరువైపులా మనం ఏం చేయాలి? దీని నుంచి ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ రూట్ తొలగించుకోవాలి. అంటే ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకోవాలనుకోండి, ఈ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ వస్తుంది. ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 7/10 ఈజ్ ఈక్వల్ రూట్ 169/100. మరి ఎక్స్ మైనస్ 7/10 ఈజ్ ఈక్వల్ ఇది ఏమవుతుంది? రూట్ 169 ఏమని రాయొచ్చు? చూడండి, ఇది ఏమవుతుంది చెప్పండి? 13/10 హోల్ స్క్వేర్ కదా. 13/10 హోల్ స్క్వేర్ రాసుకో. 160 అంటే 13 స్క్వేర్, 100 అంటే 10 స్క్వేర్. ఇక్కడ ఉన్న ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 7/10 ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 13/10. ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 7/10 ప్లస్ ఆర్ మైనస్ 13/10 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 7 ప్లస్ ఆర్ మైనస్ 13, 7 ప్లస్ ఆర్ మైనస్ 13/10. అంటే దీని నుంచి ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 7 ప్లస్ 13, 7 ప్లస్ 13/10 కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 7 మైనస్ 13/10. 7 ప్లస్ 13 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20/10. 7 మైనస్ 13 అంటే మైనస్ 6/10. 2 3s 2 5s 10 1s 10 2s. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 కామా మైనస్ 3/5. 2 కామా మైనస్ 3. therefore 2 కామా మైనస్ 3/5 లు ఇచ్చిన ఏంటి? 5x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0 కు లు 5x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0 కు మూలాలు అగును. 4వ సమస్యను చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ మైనస్ 6x. చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ తర్వాత ఉన్న మైనస్ 6x ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. మనము ఇక్కడ ఎక్స్ స్క్వేర్ గుణకం ఏముండాలి? 1 ఉండాలి. 1 ఉంది. తర్వాత ఒకవేళ 1 కాకుండా వేరే నెంబర్ ఉంటే దానితో మనం డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి మనము నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఎక్స్ యొక్క గుణకం చూసుకోవాలి. 6 ఉంది, దీన్ని 2 యొక్క గుణిజంగా రాసుకోవచ్చు. 2 ఇంటూ సంథింగ్ అంటే 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ స్క్వేర్
ప్లస్ 6 ఏమో రాస్తున్నా 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3x. ఓకేనా, 6 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 3x. ఈ ప్లస్ 5 ఏం చేస్తున్నా ఇటు పంపిస్తే రైట్ సైడ్ పంపిస్తే -5 అవుతుంది. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్. చూడండి ఏం రాస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎక్స్. మిగిలింది ఏంది? ఈ రెండిట్లో మొత్తం మూడిట్లో 2 అయిపోయింది, ఎక్స్ అయిపోయింది, మిగిలింది 3. చూడండి మళ్ళీ మల్టిప్లై చేసుకుని 2 3 6 ఇంటూ ఎక్స్ అంటే 6x ఇదే అవుతుంది. కాకపోతే నేను ఏ స్క్వేర్ ప్లస్ 2ab అని రాసుకున్నాను. మనకు a ప్లస్ b హోల్ స్క్వేర్ రాసుకోవడం కోసము ఇంకేం కావాలి? 3 స్క్వేర్ కావాలి. 3 స్క్వేర్ కావాలి కదా. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇరువైపులా 3 స్క్వేర్ ను కలపగా ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి అంటే 3 ప్లస్ 3 స్క్వేర్. -5 కూడా 3 స్క్వేర్ ని కలుపుతున్నా. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి, ఏ అంటే ఎక్స్, బి అంటే 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ -5. 3 స్క్వేర్ మీన్స్ 9. -5 ప్లస్ 9 అంటే 4. ఓకేనా? మరి ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. దీని ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ని ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ రాయవచ్చు. ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ ప్లస్ 3 నాకు పంపిస్తే -3 ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ -3 ప్లస్ 2 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ -3 మైనస్ 2. ఇక్కడ ఏమొచ్చింది మనకు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ -3 ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే -3కి ఒకసారి ప్లస్ 2 కలుపుకోవాలి, ఒకసారి -3కి -2 కలుపుకోవాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? -1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. సో ఏమవుతుంది? therefore -1, -5లు ఏమవుతాయి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0కు మూలాలు అగును. ఓకే, థ్యాంక్ యూ.